నీకు ఒక టైం లిమిట్ ఉంది. అవ్వకి సాతాను చెప్పింది ఏంటి తెలుసా? ఈ ఫలం తిన్నావు అనుకో, మీరు చావనే చావు, నువ్వు చావనే చావు. ఎందుకంటే వాడు మాట్లాడింది నీ ఆత్మ గురించి. నేను దేవుని నుంచి డిస్కనెక్ట్ చేస్తానికి, నేను దేవునితో డిస్కనెక్ట్ చేయిస్తానికి. వాడు చెప్పింది నిజమా అబద్ధమా? అబద్ధం నిజం. శరీరంలో చచ్చింది అవ్వ తిన్న తర్వాత చావలేదు, ఆత్మలో చచ్చ. అందుకని దేవుని వాకి తెలియజేస్తుంది, మనం చచ్చిన వారు ఉన్నదప్పుడు ఆత్మలో చచ్చిన వారు ఉన్నదప్పుడు క్రీస్తు మన కొరకు అనుగ్రహించబడ్డాడు. క్రీస్తు మన కొరకు వచ్చి మరలా మనల్ని బ్రతికించాడు. యు సీ, బైబిల్ ఇస్ వెరీ క్లియర్. డెవిల్ ఇస్ వెరీ కన్నింగ్, బీ కేర్ఫుల్. వాడు నిజం మాట్లాడుతున్నట్టు ఉంటాడు, నిజం మాట్లాడుతున్నట్టు పోర్ట్రే చేస్తాడు, నిజం మాట్లాడుతున్నట్టు చెప్తూ అబద్ధాన్ని ట్విస్ట్ చేస్తాడు, సత్యాన్ని ట్విస్టింగ్. అండ్ బీ కేర్ఫుల్ విత్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు హియర్. Not every information is truth. God is the truth God. God is the judge. Be very careful. అపవాది తంత్రగాడు నీ విశ్వాసాన్ని పడిపోయేలాగా చేస్తాడు, నీ విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తాడు. వాడు చేయగలిగినంత చివరికి నువ్వు దేవుడి డిస్కనెక్ట్ అయిపోవాలి. దానికి ఏం చేయాలో చేస్తాడు. మంచోళ్ళని చెడ్డోళ్ళలా చూపిస్తాడు, చెడ్డోళ్ళని మంచోళ్ళలా చూపిస్తాడు. Be very careful. Don't listen all the informations. Go to God's presence. Ask God for discernment. విచక్షణ జ్ఞానాన్ని అడగండి. విచక్షణ జ్ఞానంతో, దేవుడు అనుగ్రహించే జ్ఞానంతో నిర్ణయాలు చేయండి. డిసైడ్. చివరికి జీవ మరణం, ఆశీర్వాద, శాపం, మంచి చెడు మీ ముందు ఉంది. మీరు కోరుకోవాల్సింది. మీరు కోరుకునే దాన్ని బట్టి మీ బ్రతుకు అఫెక్ట్ అవుతుంది. బీ కేర్ఫుల్ అండ్ డు నాట్ బీ ద జడ్జ్ ఆఫ్ ఎనీబడి. లెట్ గాడ్ బీ ద జడ్జ్. యువర్ వర్క్ ఇస్ టు షో మర్సీ. నువ్వు కనికరం చూపి, నువ్వు దయ చూపి,